ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దిన మోహన్ బాబు యూనివర్సిటీ జరుగుతున్న అక్రమాలపైన ప్రశ్నిస్తున్న కరీంనగర్లో ఆందోళన చేపట్టారు. తెలంగాణ చౌరస్తాలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ నాయకులను అక్రమంగా కిడ్నాప్ చేసి నాయకులను బెదిరింపులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే మోహన్ బాబుపై క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమంగా విద్యార్థుల దగ్గరికి వెళ్ళి 20 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఎస్ఎఫ్ఐ నాయకులు ఈరోజు విద్యార్థి సంఘ నాయకులు ఈరోజు ధర్నా చేస్తుంటే అక్రమంగా మోహన్ బాబు అనుచరులు ఈరోజు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిని దాంతోపాటు జిల్లా ఉపాధ్యక్షుని ఈరోజు కిడ్నాప్ చేయించిన పరిస్థితి ఈరోజు తిరుపతిలో కనబడుతున్నది. ఈరోజు ప్రశ్నించిన విద్యార్థుల పైన ఈరోజు తన అధికారంలో ఉన్న తను ఏదైతే ఈరోజు బలం ఉందని చెప్పేసి తన బౌన్సర్లను పెట్టుకొని ఈరోజు విద్యార్థి నాయకులు ఈరోజు కిడ్నాప్ చేసిన పరిస్థితి ఉన్నది. అంటే ఆ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థుల యొక్క సమస్యలపైన అడిగితే ఈరోజు కిడ్నాప్ చేస్తారని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈరోజు మోహన్ బాబు వెంటనే వచ్చి మోహన్ బాబుతో కొడుకు విష్ణు కూడా ఈరోజు బయటికి వచ్చి విద్యాసంఘ నాయకులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ చెప్తున్నాం. అదేవిధంగా దాదాపు అక్రమంగా ఈరోజు 26 కోట్ల రూపాయలు ఈరోజు అక్రమంగా వసూలు చేసిన పరిస్థితి ఆ రోజు యూనివర్సిటీలో ఉన్నది. కాబట్టి ఏదైతే విద్యార్థి దగ్గరికి వెళ్ళి అక్రమంగా వసూలు చేసిన ఫీజులకు సంబంధించింది తిరిగి ఇవ్వాలి. అదేవిధంగా అనేక అవకతవకలు ఈరోజు యూనివర్సిటీలో జరుగుతున్నాయి. వాటన్నిటిపైన ఈరోజు విద్యార్థులు అడుగుతా ఈరోజు కిడ్నాప్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఎస్ఎఫ్ఐ చెప్తాం, ఎవరైతే ఈరోజు మోహన్ బాబు ఉన్నాడో మోహన్ బాబును అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో వేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది.